5వ అధ్యాయం 21వ వచనం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. మరో స్థలంలో మరో భాగాన్ని మనం మార్చి చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. రాజన్న ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాబులు నిలిచింది. ఒక్కొక్కరికి 6 రెక్కలు నేను. ప్రతి వాడి 2 రెక్కలతో తన ముఖము 2 రెక్కలతో కాలం కప్పుకొని రెండుతో ఎగురుతుంది. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గర్భగృహములో పునాదులు కదలొచ్చు, మందిరము దోపము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితినని అనుకుంటుని. అప్పుడు బలిపేట మీద కాలువ తీసిన నిప్పులు చేత పట్టుకుని నా ఎద్దకి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అని. అప్పుడు నేను ఎవరి పంపేదను, ఆ నిమిత్తము ఎవరి పోయిన ప్రభు సెలవేగా వింటిని. అతడు నేను చిత్తగించు, నేను నన్ను కోరుకున్నాను. 9వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆయన నీవు పోయి ఈ జనులతో నన్ను మీరు నిత్యము నిలుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని నిలుసుకొనకుందురు. చిన్న ప్రార్థన. మా ప్రియమైన తండ్రి, నీ పిల్లలంగా మరొకసారి నీ పాద సముఖమునకు మేము చేరి వస్తున్నాము. మా విశ్వాసమునకు మా ఆచరణకు సరిపడా నీ వాక్యములను మీరు మాకు అందించమని, తద్వారా మేము ఆత్మలో గొప్ప పునరుజ్జీవాన్ని పొందడానికి మీరే సహాయపడదరని మమ్మల్ని మేమే నీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, గతించిన సంవత్సరం మీ మధ్యకు వచ్చినప్పుడు క్రీస్తు కేంద్రీకృత జీవితం అనే అంశాన్ని మనం అధ్యయనం చేయటానికి వీలు పడింది. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అనే అంశం మీద నేను గతించిన సంవత్సరం మీకు దేవుని వాక్యాన్ని అందించాను. మరి ఈ సంవత్సరం దేవుని సేవకులు తమ్ముడు శ్యామ్ ఏదైనా ఒక మూల వచనం ఇమ్మని అడిగితే, నా మట్టుకు నేను ఆలోచించి ప్రార్థించి మీ ముందుకు తెచ్చిన వచనం విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. ఈ ఒక్క వచనంలో క్రైస్తవ విశ్వాసులకు అత్యవసరమైన 3 అనుభవాలు ఈ వచనంలో ఉన్నాయి. మరలా చెప్తాను, వినండి. క్రైస్తవ విశ్వాసులకు అత్యవసరమైన 3 అనుభవాలు ఈ వచనంలో ఉన్నాయి. ఇందులో మొదటి అనుభవం ఉజ్జీవం, రివైవల్ అని అంటారు. ఈ వచనంలో రివైవల్ ఎక్కడుంది అని మీరంటే, ఇర్మియా విలపిస్తూ తాను చేస్తున్న ప్రార్థనలు అంటున్నాడు, యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల. రివైవల్ అంటే అది దేవుడిచ్చేది,
మనుషులు దేవుని తట్టు తిరిగేది. అందుకని అంటాడు, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల అన్నాడు. తర్వాత ఈ వచనంలో ఉన్న మరొక మంచి అనుభవం ఏంటంటే సంస్కరణ, లేదా దీన్ని రిఫర్మేషన్ అంటాం. మరి వచనంలో రిఫర్మేషన్ ఎక్కడుంది అంటే మేము తిరిగేదము అన్నాడు. చూశారు, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము. నీవు మమ్మల్ని ఉజ్జీవపరిస్తే మమ్మల్ని మేము సంస్కరించుకుంటాము అంటున్నాడు. అటు తర్వాత చివరి లైన్లో మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము అన్నాడు. ఆ మాట యొక్క తాత్పర్యం ఏంటంటే పునరుద్ధరించబడ్డాం. ఈ వచనంలో మా పూర్వస్థితి మరలా మా కలుగు చేయమన్నప్పుడు మమ్మల్ని పునరుద్ధరించు. ఆదిలో నువ్వు ఎలా ఉండాలి అని మా ఎడల ఒక ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశ యుక్తకు మమ్మల్ని తీసుకునేరా, మమ్మల్ని పునరుద్ధరించు. దీన్నే ఇంగ్లీష్ లో రెస్టోరేషన్ అని అంటాం, పునరుద్ధరణ అంటాం. ఈ మూడు విషయాలు మన మనసులో బాగా పడనివ్వాలి. ఉజ్జీవం దేవుడివ్వాలి, సంస్కరణ మనం చేసుకోవాలి, పునరుద్ధరణ దేవుడు చేస్తాడు. ఈ మూడు ఒకదానితో ఒకటి పెనవేసుకున్న అనుభవాలు. ఒకటి లేకుండా మరి ఒకటి లేదు. ప్రియులారా, ఉజ్జీవం లేకుండా సంస్కరించుకోలేము, సంస్కరించబడకుండా పునరుద్ధరించబడలేము. ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం లేదా ఒక సంఘం దేవుడు ఆశించిన స్థాయిలో అది ఉండాలి అంటే, అది పునరుద్ధరించబడాలి అని అంటే దానికంటే ముందు సంస్కరించుకోవాలి. సంస్కరించుకోవడం అంటే ఏది చేయాలనో అది చేయడానికి పూనుకోవాలి, ఏది మానుకోవాలో అది మానుకోవడానికి సిద్ధం కావాలి. అప్పుడే సంస్కరించుకున్నట్టు లెక్క. ఒక వ్యక్తి అయినా, ఒక కుటుంబమైనా, ఒక సంఘమైనా ప్రియులారా సంస్కరించుకోకుండా ప్రియులారా పునరుద్ధరించబడదు. మరి అలా సంస్కరించుకోవాలంటే మొట్టమొదట ఉజ్జీవింపబడవలసిన అవసరత ఉంది. ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు. మనం ఉజ్జీవింపబడాలి, అది దేవుడు చేయాల్సిన పని. మనల్ని మనం సంస్కరించుకోవాలి, అది మనం చేయవలసిన పని. పునరుద్ధరించబడాలి, అది దేవుడు చేసే పని. కనుక ఈ ఇర్మియా చేసినటువంటి విలపిస్తూ చేస్తున్న ఈ ప్రార్థనలో మీ మూడు అనుభవాలు కూడా ఉన్నాయి. కనుక ఈ మూడు అనుభవాలను నేను మూడు రీతులుగా ఈ 2 దినాల్లో మీతో చెప్తాను. ఉజ్జీవం అది వ్యక్తులకు సంబంధించింది కనుక వ్యక్తుల యొక్క ఉజ్జీవాన్ని గురించి ఈరోజు ఉదయం బ్రేక్ ముందు చెప్తాను, మళ్ళీ రేపు ఉదయం కూడా బ్రేక్ ముందు చెప్తాను. అది పర్సనల్ రివైవల్, వ్యక్తి ఉజ్జీవాన్ని గురించి చెప్తాను. ఒక పాట పాడిన తర్వాత రెండవ సందేశం ఉంటుంది చూడండి. మధ్యాహ్న భోజనానికి ముందు ఈ రోజు రేపు ఈ 2 సందేశాల్లో సంఘం యొక్క ప్రియులారా సంస్కరణ గురించి చెప్తా. సంఘములో ఏమి సంస్కరించుకోవాలో అనే సంగతులు మీతో చెప్తా. వ్యక్తి ఉజ్జీవం, సంఘ సంస్కరణ. రాత్రిపూట 2 రాత్రుల్లో కుటుంబాల పునరుద్ధరణ. దేవుడు మన కుటుంబాలను ఎలా ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడో ఆ ఫ్యామిలీ రెస్టోరేషన్, కుటుంబాల ఆ పునరుద్ధరణ గురించి మన రాత్రి పూటలు ధ్యానం చేస్తాం. నేను ఈ 2 రోజులు చెప్పే నా సందేశాల యొక్క నమూనా బ్లూ ప్రింట్ మీ ముందు పెట్టాను. కనుక మీరు మిస్ అయితే దానికి నేనేం బాధ్యత కాను. మీరు క్రమంగా వస్తే మీరు సంపూర్ణంగా నేర్చుకోవడానికి, దేవుని వాక్య వెలుగులో మన జీవితాలు పరీక్షించుకోవడానికి వీలుంటుంది. కనుక మొదటి వర్తమానం వ్యక్తి ఉజ్జీవం, పర్సనల్ రివైవల్. రెండవ వర్తమానం సంఘ సంస్కరణ, చర్చ్ రిఫర్మేషన్. మూడవ సందేశం కుటుంబాల పునరుద్ధరణ, రెస్టోరేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ 3 సంగతులను ఈ 2 రోజుల్లో మీకు చెప్తాను. సరే, ఈ పూట మనం ధ్యానం చేయబోయేది వ్యక్తి యొక్క ఉజ్జీవం. మనం చదివినటువంటి ఈ వచనంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం
9 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఈ 9 వచనాల్లో ఒక వ్యక్తి యొక్క ఉజ్జీవం వ్రాయబడి ఉంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, దైవజనుడైన యెషయా. తన వ్యక్తిగతంగా తాను ఉజ్జీవింపబడ్డాడు. అతని ఉజ్జీవ చరిత్ర నుంచి మనములో వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడడానికి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి మన ప్రయత్నం చేస్తాం. సరే, ఆ భాగంలోనికి వెళ్లే ముందు చెప్తాను వినండి. ఈ బైబిల్ గ్రంథంలో చాలా దర్శనాలు వ్రాయబడ్డాయి. అయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో వ్రాయబడిన ఈ దర్శనాన్ని ఏమంటారంటే, ఇది దర్శనాలకే కిరీటం వంటి దర్శనం అంటారు. అంటే బైబిల్లో వ్రాయబడిన అన్ని దర్శనాల కంటే ఇది చాలా గొప్ప దర్శనం అని దీనికి పేరు. ఎందుకు దీన్నంత గొప్ప దర్శనం అన్నారు అంటే, మీరు గమనించండి, ఈ దర్శనం మరణంతో వ్రాయటం ఆరంభించబడి జీవముతో ఇది రాయటం ముగించబడింది. చూస్తున్నారు, 6వ అధ్యాయం 1వ వచనంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అని రాసి ఉంది. మరణముతో మృతితో రాయబడిన ఈ దర్శనం చూడండి, 11వ వచనం చివరిలో అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అని రాసి ఉంది. మరణముతో ఆరంభించబడిన ఈ దర్శన క్రమం జీవముతో ముగించబడింది. అందుకనే ఈ దర్శనాన్ని బైబిల్ పండితులు గొప్ప దర్శనం లేక దర్శనాలకే కిరీటం వంటి దర్శనం అన్నారు. ఇదో కారణం. రెండవ కారణం ఏంటంటే, ఈ దర్శనం చూసిన వ్యక్తి దేవుని సన్నిధిలో గడగడాలాడవలసి వచ్చింది. నేను దర్శనం చూడగలిగాను, దేవుడు నాకు దర్శనం ఇచ్చినాడు అని ఉప్పొక్కడానికి ఏమీ అవకాశం లేదు. ఈ దర్శనం చూసిన వ్యక్తి అంటాడు, అయ్యో అని నేను నశించి తిని అని అండన్ అయిపోయాడు. అండన్ అయిపోవడం అంటే అలాగే దేవుని సన్నిధిలో కుప్పకూలిపోయినాడు అన్నమాట. కాబట్టి ప్రియుల, అందుకే ఈ దర్శనం గొప్ప దర్శనం అన్నారు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే, ఈ దర్శనంలో పాప క్షమాపణ సందేశం ఉంది. అక్కడ శరాపులో ఒక ఆయన అన్నాడు, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను అని చెప్పి ఒక పాప క్షమాపణ సందేశం ఈ దర్శనములో ఉంది కనుక ఇది దర్శనాలకే కిరీటం అంటే దర్శనం అని చెప్పారు. అమ్మ, నా మాటలు బాధపడుతున్నాయి కదా. మొదటి మాట, మరణముతో ఆరంభించబడి జీవముతో ముగించబడింది. అమ్మ, వింటున్నారు కదా. మరణముతో రాయటం ఆరంభించబడి జీవముతో ముగించబడింది. రెండవ కారణం, ఈ దర్శనము చూసిన వాడు ఉప్పొంగలేకపోయాడు కానీ దేవుని సన్నిధిలో అతను కుప్పకూలిపోవలసి వచ్చింది. మూడవ కారణం, ఈ దర్శనములో పాప క్షమాపణ సందేశం ఉంది అనేది కూడా మనం గమనించాలి. ఈ మూడు ప్రధానమైన కారణాల చేత ఈ దర్శనం దర్శనాలకే కిరీటం అంటే దర్శనం అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అటువంటి దర్శనములో దర్శనము చూసిన వ్యక్తి వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడ్డాడు. అమ్మ, వింటున్నారు కదా. ఉజ్జీవం ఎప్పుడు అవసరం? నిర్జీవమైనప్పుడే కదా. ఉజ్జీవం ఎప్పుడు అవసరం? నిర్జీవమైనప్పుడే కదా. దేవునిలోనికి వచ్చినప్పుడు ఉన్నంత తీవ్రత క్రైస్తవ వయసు పెరుగుతున్న కొలది ఆ తీవ్రత కనబడదు. ఆరంభంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తృష్ణ ఎవరి వయసు పెరుగుతున్న కొలది ఆ తృష్ణ, ఆ వేడి అట్లా ఉండదు. ఎందుకంటే కాల ప్రవాహంలో మనం ఆ వేడిని, ఆ తీవ్రతను, ఆ ఆసక్తిని మనం తగ్గించుకొని చాలా నిర్వీర్యమైపోయి నిర్జీవ స్థితిలోనికి దిగజారే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం మనకే వచ్చింది కాదు, బైబిల్లో చాలా మందికి వచ్చింది, చాలా సంఘాలకు కూడా వచ్చింది. ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న మీరు కూడా ఒక్కసారి మీ ఆధ్యాత్మిక జీవితంలోనికి తొంగి చూసుకుంటే అది ఆరంభంలో ఉన్నట్టు ఇప్పుడు లేనే అని అనిపిస్తుంది. ఆరంభంలో సమయం దొరికితే చాలు బైబిల్ చదివేసేదానివి. ఆరంభంలో సమయం దొరికితే చాలు మోకరించి ప్రార్థించేవాడివి. ఆరంభంలో సమయం దొరికితే చాలు 2 కరపత్రాలు పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి ఎవరికో ఇచ్చేదానివి. ఆరంభంలో సమయం దొరికితే చాలు ఎవరినైనా నాతో కలిసి మందిరానికి కొత్తోళ్ళని తీసుకుని రావాలి అని ఉండేది. మరి ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా నీ దగ్గర అంటే ఏమో. ఇవన్నీ ఎవరు ఉండే వాళ్ళు ఇంకా ఉజ్జీవ స్థితిలో ఉన్నారని అనుకోవాలి. ఇలాంటి అనుభూతులు లేకపోతే మన ఆధ్యాత్మికంగా మనం చల్లారిపోయినాము.
మరో మాటలో చెప్పాలంటే మన నులివెచ్చని స్థితికి వెళ్ళిపోయినామని తప్పక ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా నువ్వు ఒప్పుకోగలేకపోతే నీకంటే వేషధారిక ప్రపంచంలో ఎవడు ఉండడు. నీకంటే దగా చేసే, మోసం చేసే మోసగాడు, మోసగత్తే మనకు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. నీ పరిస్థితి నీకు తెలియదా? ప్రభువును నమ్మిన ఆరంభ రోజుల్లో ఎట్లుంటివి, ఈ రోజున ఎట్లున్నావు నీవు? ఇది నీకు తెలియని విషయమా? ఎవరో ఒకరు నీ మీద దోషారోపణ చెయ్యాలా? నీకు ఎవరో ఒక తీర్పు తీర్చాలా? ఎవరు అవసరం లేదండి. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధుల సహవాసం, దేవుని వాక్య సేవకుల సేవ, నువ్వు చదువుతున్న లేఖన భాగాలు, నీ వింటున్న సందేశాలు, మీ అన్నిటి వెలుగులో మనం ఏ స్థితిలో ఉన్నామో అది మనం ఎరగని విషయం అయితే కాదు. కాకపోతే మనం బాగులేము అంటే ఎవరైనా కించపరుస్తారో, ఎవరైనా తక్కువ చేసి చూస్తారో అని మేకపోతు గాంభీర్యం కనపరుస్తున్నాం కానీ మన సంగతి మనకు తెలియదా అండి? మీరంతా ఎక్కడ ఉన్నారా? అమ్మ, విషయం అర్థమవుతుందా? కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఎరిగినా ఎరగకపోయినా, మీకు తెలిసినా మీకు తెలియకపోయినా, మీరు గుర్తించినా మీరు గుర్తించకపోయినా, మీరు ఒప్పుకున్నా మీరు ఒప్పుకోకపోయినా, నేటి క్రైస్తవ సంఘాలలో ఉన్న విశ్వాసుల యొక్క గతి ఎట్లుందనంటే అది నిర్జీవ స్థితికి వెళ్ళిపోయినామా. ఉండవలసినంత జీవం లేదు, ఉండవలసినంత తీవ్రత లేదు. అంతెందుకండి, కరోనా వచ్చింది, అందరూ మందిరానికి వచ్చి కూర్చొని వాక్యం వినలేరు అని ఆలోచించి దేవుడిచ్చిన ఒక అవకాశం అనుకుని జూములు మేము అలవాటు చేశాం. ఎవరు జూములో వాక్యం చెబుతుంటే మీరు జూముకు అలవాటై రూముకు రావడం మానేస్తున్నారు. మీకు అర్థమైంది? రూమ్ అంటే చర్చికి రావటం మానేస్తున్నారు. పరిశుద్ధుల సహవాసం ఇది ఎంత ధన్యకరమైన అనుభవం అండి. ఈ అనుభవం అవసరం లేదు, ఏ మందిరానికి రాలేదంటే యూట్యూబ్ ఫాలో అవుతున్నామండి, మేము జూమ్ లో చూసామండి అని చెప్పే ప్రియులారా, పరిశుద్ధుల సహవాసాన్ని, దేవుని మందిర ప్రభావాన్ని, వాక్య సేవకుల కడుదృష్టిలో పడ్డాన్ని, తోటి పరిశుద్ధుల యొక్క పరిచర్య పొందడాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారండి ఈ రోజుల్లో. చీరాల్లో మీ సంగతి ఏంటో నాకు తెలియదు. మా ప్రాంతాల్లో నేను ఇందాక అన్నానే మాట, జూముకు అలవాటై రూముకు రావడం లేదు. అమ్మ, వింటున్నారా? ఆన్లైన్ లో అంటున్నారు, లైన్ మాత్రం ఆన్ చేస్తున్నారు కానీ, అమ్మ లైన్ మాత్రం ఆన్ చేస్తున్నారు కానీ మీ బ్రెయిన్ లో లైన్ మాత్రం ఎవరితోనో కలుపుతున్నారు. ఎవరితోనో సంభాషణ, ఏ అమ్మతోనో సంభాషణ. మెట్టుకు ప్రియమైన స్నేహితులారా, ఆత్మ సంబంధమైన విలువలు అవి క్రమేపీ దిగజారగా, ఆధ్యాత్మికమైన వేడి చల్లారగా, ప్రభు యొక్క సారూప్యములోకి రావాలి అన్న లక్ష్యమే లేకుండా బ్రతికే ఒక నిర్జీవ స్థితికి మనమందరము చేరిన మాట ముమ్మాటికి వాస్తవం. అందుకే ఈ మాట పదే పదాన్ని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు గ్రహించినా మీరు గ్రహించకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా, నేటి క్రైస్తవ సంఘాలలో ఉన్న విశ్వాసుల యొక్క గతి అది అధోగతిలాగే కనబడుతున్నది. ఒకవేళ మీరు మంచిగా ఉంటే ప్రభువుకే మహిమ, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కానీ ఈరోజు నేను, ఈరోజు మీరు, మనమందరం వ్యక్తిగతంగా మనం ఉజ్జీవింపబడవలసిన అవసరత ఉంది. మనం ఉజ్జీవింపబడితే సంస్కరించుకుంటాము, సంస్కరించుకుంటే మనం పునరుద్ధరించబడతాము. కాబట్టి ప్రియులారా, దైవజనుడైన యెషయా అతను వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడడానికి కొన్ని అనుభవాల గుండా తాను ప్రయాణం చేశాడు. ఈ రోజున వ్యక్తిగతంగా నేను, మీరు, మనమందరం ఉజ్జీవింపబడ్డానికి ఈ అనుభవాల గుండా ప్రయాణం చేయటం ఇది అత్యవసరం అని నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. రండి, మొదటి అనుభవం నేను చదువుతున్నాను. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది. రాజైన ఉజ్జియా మృతులొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అన్నాడు. ఈ వచనంలో వ్యక్తిగతంగా యెషయా ఉజ్జీవింపబడ్డానికి తాను సంపాదించుకున్న ఒక అనుభవం ఏంటంటే దేవునితో సంధించబడుట, కన్ఫ్రంటేషన్ బై గాడ్ లేదా ఎన్కౌంటర్ బై గాడ్. దేవుని చేత సంధించబడ్డాం లేదా దేవుని చేత భేటీకి దిగడం,
దేవునితో తాను ముఖాముఖి అయిపోవడం, ఈ వచనంలో అదే కనబడుతుంది ప్రియులారా. ఇప్పుడు యెషయా తాను వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడ్డానికి తాను సంపాదించుకున్న తొలి అనుభవం ఏంటంటే దేవునితో తాను ముఖాముఖి భేటీ కావలసి వచ్చింది. దేవుడు ఆయన సంధించినాడు. ఇంతకీ ఏ దేవుడు ఆయన సంధించినాడు ఇది మనకి తెలియాలి. నువ్వు వ్యక్తిగతంగా ఉజ్జీవంగా ఉండడానికి ఆ దేవుడే నేను సంధించాడా, ఆయన నీవు కలుసుకోవడం ఏదైనా సంభవిస్తుందా నీ ఆధ్యాత్మిక జీవితంలో అన్నది మనమందరం వేసుకోవలసిన ఒక గంభీరమైన ప్రశ్న. ఇంతకీ ఏ దేవుడు యెషయాతో భేటీకి వచ్చాడు, ఏ దేవుడు యెషయాతో ముఖాముఖి భేటీ అయినాడు అని అంటే ఇక్కడ రాస్తుంది చూడండి, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన వాడు. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న వాడిని ఏమంటామంటే సార్వభౌముడు అని అంటాం. కింద కుర్చీలో కూర్చునే వాళ్ళని సామంతులు అంటాము, వారి కింద కూర్చునే వాళ్ళని మంత్రులు అంటాము, వారి కింద నిలబడే వాళ్ళని సాధారణ ప్రజలు అంటాం. ఇది ఒక దర్బార్, ఇది ఒక రాజ దర్బార్ అనుకోండి. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు సార్వభౌముడు, చక్రవర్తి, రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఈ రోజు ఈ మందిరానికి చెందిన దేవుడు, ఈ రోజు మనమంతా కలిసి ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు, ఆయన సార్వభౌముడు, చక్రవర్తి. ఏమని అర్థం చేసుకోవాలి సార్వభౌముడు చక్రవర్తి అని అంటే? చూపిస్తాను రండి కొన్ని వచనాలు. ఇక్కడి నుంచి వాక్యాలు చూస్తూ ఉండండి, రాసుకుంటూ ఉండండి. కీర్తనల గ్రంథం నుంచి 117వ కీర్తన 3వ చరణం చూడండి. ఇలా రాసి ఉంది, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అమ్మ వింటున్నారు? మేము ఆరాధిస్తున్న దేవుడు ఆయన పైన ఆకాశమందున్నవాడు, ఆయన కిచ్చి వచ్చినట్లుగా ఆయన సమస్తమును చేయుచున్నాడు. ఆయన ఇష్టం, ఆయన ఎవరు శాసించలేరు, ఆయన ఎవరు ఆజ్ఞాపించలేరు. ఆయన ఏమి ఇష్టమో అది చేస్తాడు. ఎందుకో ఆయన ఇష్టమైంది చేసుకోగలుగుతాడనంటే ఆయన సర్వశక్తివంతుడు కనుక ఎవరి యొక్క సహాయం ఆయనకి అవసరం లేదు. ఆయన సర్వజ్ఞాని కనుక ఎవరి సలహా కూడా ఆయనకు అవసరం లేదు. సర్వశక్తివంతుడు కనుక సహాయం కోరుకోడు, సర్వజ్ఞాని కనుక ఎవరి సలహా కోరుకోడు. ఆయన ఏమి చెయ్యాలి అని అనుకుంటాడో అది మనుషుల మేలు కొరకు, తన మహిమ కొరకు ఆయన చేసుకునేవాడు. అందుకనే 115వ కీర్తనలో భక్తుడు అంటున్నాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఒక ఏమండి 2-3 పేజీలు తిప్పండి, మరొక భాగం చూపిస్తా. ఇదే కీర్తన గ్రంథం నుంచి 135వ కీర్తన 135వ కీర్తన ఆలోచనను చూడండి. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైన దంతయు జరిగించువాడు. మళ్ళీ చూసారా ఏమి రాస్తుందో? ఆయనకి ఇష్టమైనదంతయు జరిగించువాడు. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆయన ఇష్టం. ఆయన సార్వభౌముడు, చక్రవర్తి గనక. అందుకనే ప్రియమైన స్నేహితులారా, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో ఆయన సార్వభౌమాధికారాన్ని గమనించిన ఒక ఆయన ఇలా అంటున్నాడు. నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. గడ్డి వేసిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత వినండి ప్రియులారా, ఆయన చెబుతున్న మాటలు నేను మీ కొరకై చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి ఈ మంచి మాట. 4:35 ఇలా రాసి ఉంది, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక శ్రేణులను భూనివాసులను తన చిత్తము చెప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చెయ్యుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. ఓ దేవా, ఇలా ఎందుకు చేసినావు అని చెప్పి ఆయన చెయ్యి పట్టుకుని అడగలిగిన సామర్థ్యం కలిగిన వాడెవడూ లేడు. ఆయన సార్వభౌముడు, చక్రవర్తి, రాజుల రాజు, ప్రభుల ప్రభు. ఆయన తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును జరిగించుకునేవాడు. ఆయన ఏదైనా చేసినప్పుడు ఇలా ఎందుకు చేసావని అడగడానికి ఎవరికి సామర్థ్యం చాలదు. ఇలా అడగనివ్వండి,
ఓ దేవా, ప్రపంచంలో చాలా మంది చచ్చిపోయినట్లుగా చేస్తేవి ఈ కరోనా వైరస్ ని ఎందుకు అనుమతించావని దేవుని చెయ్యి పట్టుకొని అడగలిగిన ఎవరి బలవంతుడి ప్రపంచమునికి ఎవడూ లేడు. ఆయన ఇచ్చవచ్చినట్లుగా ఆయన సమస్తమును జరిగించుకునేవాడు. ఈ కరోనా వైరస్ ఉన్న గాలి మన ఇంటి ముందు నడుస్తున్న కోడి ఏమంటే ఆ గాలి పీల్చుకోవడం లేదా? అది బాగానే ఉంది. మన ఇంటి దగ్గర ఉన్న కుక్క పిల్ల ఈ కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకోవడం లేదా? అది కూడా సేఫ్ గానే ఉంది. మన ఇంట్లో పెంచుకుంటున్న ఆవు లేక దాని దూడ అవి కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకోవడం లేదా? అవి క్షేమంగానే ఉన్నాయి. అడవిలో జంతువులకు కరోనా లేదు, వీధిలో తిరిగే పెంపుడు కుక్కలకు లేదు, మన ఇంట్లో పెంచుకునేటువంటి ఆవులకి లేదు, కోళ్ళకు లేదు, దేనికి లేదు కరోనా వైరస్. ఈ మైదా రోగం నీకెందుకు వచ్చింది? మనుషులకి ఎందుకు వచ్చింది? దేవుడు ఏదో మనుషులతో ఏమండి ఈ వైరస్ ద్వారా మాట్లాడుతున్నాడని ఈ రోజు వరకు ఎవరు గమనించడం లేదండి. ఓ దేవా, అందరూ కరోనా వైరస్ ఉన్న గాలినే పీలుస్తున్నాయి. ఈ జంతువులు, ఈ పక్షులు, ఈ సృష్టిలో చాలా ఆ గాలినే పీలుస్తున్నాయి. ఎవరికి కీడు వాటిల్లడం లేదే, మనిషికి కీడు ఎందుకు వాటిల్లుతున్నది? నువ్వేదో మనుషులతో మాట్లాడుతున్నావు వైరస్ ద్వారా, నీవేదో నేర్చుకోవాలనుకుంటున్నావు అని ప్రియులారా, ఆలోచించవలసిన మనుషులు నేటికి ఆలోచించకపోవడం ఎంత దురదృష్టమో. అయితే నా పాయింట్ ఏంటంటే, నువ్వు కరోనా వైరస్ ని మానవులకు నువ్విచ్చి ఎంతమందిని ఎందుకు మట్టి కల్పించినావు దేవా అని చెయ్యి పట్టుకొని అడగలిగిన వాడు ఎవడనూ లేడు. ఆయన సార్వభౌముడు, చక్రవర్తి. మరి ఇప్పుడు ఏం చెప్పాలి మనం ఆయనకనంటే, ఆయన ఏది చేసినా మానవుల మేలు కొరకు, ఆయన మహిమ కొరకు చేసుకునేవాడు కనుక మన నోటి వెంబడి రావాల్సిన మాట చిత్తము ప్రభువా, ఎస్ లార్డ్ అంతే. ఆయన సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఆయన సముఖములకు వచ్చి చిత్తము ప్రభువా అనడం తప్ప వేరొక మాట మాట్లాడడానికి అవకాశం లేదు. ఇప్పుడు మన వరకు వస్తాం. మనం చాలాసార్లు ఈ ప్రభువుని నోటితో ప్రభువా అంటున్నాము, కానీ చిత్తం అంటలే రావట్లేదండి మనకి. నోటితో ప్రభువుని సంబోధిస్తాం. ఎవడు ప్రార్థన చేస్తే ప్రభు అనే పదం ఎన్ని మార్లు వచ్చేస్తుందో మన ప్రార్థనలో. మనం ఆరాధిస్తా ఉన్నప్పుడు మన నోట్లో వచ్చే ప్రభు అనే మాట ఎన్ని మార్లు వల్లించేస్తామో చెప్పలేము. మరి నిజంగా మన జీవితంలో ప్రభువేనా? ప్రభు అయితే ఆ ప్రభు అనే మాటకు ముందు ఉండవలసిన పదమేంటో తెలిసిన, దేవా నువ్వు ఏది చేసినా మా మేలు కొరకు నీ మహిమ కొరకు చేసుకునేవాడు గనక చిత్తం శిరము వంచి నీవు తల వంచి నీకు కృతజ్ఞతలు చెప్తాము తప్ప మేము ప్రశ్నించము అనే మాట మన దగ్గర ఉండాలి. కానీ ఎన్ని ప్రశ్నలో మన దగ్గర. చిత్తం అనే మాట ముందు ఎన్నో పదాలు వస్తాయి. బైబిల్లో కూడా చూపిస్తాం. పాత నిబంధనలో ఒక ఆయన చిత్తమే అంటున్నాడు కానీ ముందేదో పదం ఉంది. నూతన నిబంధనలో కూడా ఒక ఆయన చిత్తం అంటున్నాడు కానీ దాని దగ్గర ఏదో పదం ఉంది. చూపిస్తాను రండి నాతో కలిసి, అప్పుడు తెలుస్తుంది ఈ సార్వభౌముడైన దేవునితో భేటీ అవ్వడం మనకు వచ్చో లేదో. అమ్మ వింటున్నారు కదా, అర్థమవుతుందా నా భాష? ఆదికాండం 19వ అధ్యాయానికి రండి. ఆదికాండం 19వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను 17వ వచనం. ఆ దూతల వారిని వెలుపలుగా తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనో నిలవక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగ కాదు, చిత్తము ప్రభువా అనవలసిన వాడు ఏమంటున్నాడు? అలా కాదు, నీకు అసలు తెలియని కొన్ని పాఠాలు నేర్పిస్తా, నేర్చుకో అన్నట్టుగా. వినండి ప్రియులారా, ఈయనే చోటుగా అయిపోతున్నాడు, ఈయన ఒక బోధకుడైపోతున్నాడు. చూడండి, ప్రమాదంలో ఉన్న వాడిని బయటకు తీసుకుని వచ్చి వెనక చూడద్దయ్యా, ఆ పర్వతానికి పారిపో బాబు అంటే అలా కాదు ప్రభువా. ఇదేమి ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవడం? ప్రభుత్వాన్ని ఏమంగీకరించినావు నీవు అని ప్రశ్నించాల్సి వస్తుంది. నూతన నిబంధనలో ఒక ఆయన చూపిస్తాను రండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో 13వ వచనం చదువుతాను చూడండి. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడను. అయితే పేతురు ఏమంటున్నాడు? వద్దు ప్రభువా అంటున్నాడు. చిత్తము ప్రభువా కాదు, వద్దు ప్రభువా అంటున్నాడు. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో మనం నమ్మిన దేవుడు ప్రభువే అని నోటితో ఒప్పుకుంటాం.
వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అనే మాటలు కూడా వల్లిస్తాం. మరి ఆయన ప్రభుత్వం కిందకు వచ్చామా? ఆయన మనకు రాజైనా, ఆయన మనకు సార్వభౌముడైనా, ఆయన ఏదైనా చెబితే చిత్తము ప్రభువా అనడం మనకు వస్తుందా? అయితే వద్దు ప్రభు అంటావు, లేకపోతే అలా కాదు ప్రభు అంటావు. మరి నీకు ఆయన సార్వభౌముడు ఎట్లయినాడు? నాకు తెలియకడుగుతాను. ఆయన నీకు సార్వభౌముడు ఎట్లయినాడు? అక్క చెల్లి తమ్ముడన్న ఆలకించండి. యెషయాతో భేటీగా వచ్చిన దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు, ఆయన సార్వభౌముడు, చక్రవర్తి. అందుకే యెషయా నోటి నుంచి ఏ మాట వచ్చిందో చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఇలా చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా అంతట నేను ఇటమ, తర్వాత మాట చిత్తగించు, నేనున్నాను. ఎస్ లార్డ్, హియర్ ఐ యామ్. చిత్తగించుము ప్రభువా, ఇదిగో నేనున్నాను. దేవుడు సార్వభౌమాధికారాన్ని తెలిసిన విశ్వాసులు ఆయన ముందుకు వచ్చినప్పుడు వారు చెప్పే మాట ఏంటో తెలుసా? చిత్తము ప్రభువా. క్వశ్చన్ చేయరు. వేరొక పదాలు వారి దగ్గర ఉండవు. అలా కాదు ప్రభువా, లేకపోతే వద్దు ప్రభువా, ఇది ఎందుకు ప్రభువా అన్న మాటలు ఉండవు. ఈరోజు ప్రభువుని నమ్మాము. దేవుడు తన దాసుల ద్వారా, తన వాక్యము ద్వారా తన చిత్తాన్ని మనకు బయలుపరిచినప్పుడు మన నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా? ఎస్ లార్డ్ అంట వస్తుందా? లేకపోతే వినండి, అలా కాదు ప్రభువా, వద్దు ప్రభువా, అసలు ఇది ఎందుకు, ఎట్లా నేను చెయ్యాలి అని దేవుడే ప్రశ్నించేవారుగా ఉన్నామనంటే మనతో భేటీకి వచ్చిన దేవుడు ఆయన సార్వభౌముడు అనే విషయం మనం మర్చిపోయినామన్నమాట. క్రీస్తునందు ప్రియులారా గమనించండి. మొదటి మాట, ఆయన ఉట్టి సార్వభౌముడు మాత్రమే కాదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారట. అంటే ఆ రోజున యెషయాతో భేటీకి వచ్చిన దేవుడు, యెషయాను సంధించిన దేవుడు ఆయన పరిశుద్ధుడు. ప్రియులారా, ఈ రోజు మనం ధ్యానం చేస్తున్న ఈ వాక్యమైన దేవుడు ఆయన పరిశుద్ధుడని, ఆయన పరిశుద్ధత యొక్క ఔన్నత్యం, గొప్పతనం మనం ఏమైనా ఎరిగిన వారమైతే వినండి ప్రియులారా, ఈ సేవకులకు వచ్చిన అనుభూతులే మనకు కూడా వస్తాయి. ఆయన మహాపరిశుద్ధుడు. ఎర్ర సముద్రం దాటగానే వారు పాడుతూ వచ్చే ఆ పాటలో ఒక మాట, వేర్కొలలో నీవు సముడెవడు, పరిశుద్ధతను బట్టి చూడగా నీవు మహనీయుడు. నువ్వు పరిశుద్ధతను బట్టి చూడగా నువ్వు మహనీయుడు. నీలాంటి పరిశుద్ధుడు ఎవరున్నారు? ప్రియులారా, నిర్గమాకాండం 15:11లో ఆ మాట మనం చూస్తాం. యెహోవా వేర్కొలలో నీ బట్టి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనల బట్టి పూజ్యుడవు, అద్భుతములు చెయ్యవాడవు, నీ వంటి వాడు ఎవడు, నీలాంటి వాడెవడున్నాడు? ఇప్పుడు ఒక మాట మీతో చెప్పనివ్వండి ప్రియులారా, ఆయన పరిశుద్ధత ఎవడి మనతో భేటీకి దిగి వస్తే దేవుని పరిశుద్ధత ముందు ఎవరు నిలబడడానికి సాహసమే చేయలేరు. మనం నమ్మిన, మనం సేవిస్తున్న ఈ దేవుడు మహాపరిశుద్ధుడు. మిత్రులారా బాగా గమనించండి, ఆయన పాపములు చూడలేని నిష్కలంకమైన నేత్రాలు కలిగిన వాడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉంటుంది. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉంటుంది. ఇంకొక మాట మీతో చెప్తాను ప్రియులారా, ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన పాపములు చూడలేని పరిశుద్ధమైన కన్నులు కలిగిన వాడు. ఇలా చెప్పిన ఆయన పరిశుద్ధత ఎదుట ఎల్లప్పుడూ ఆయన సముఖమందున్న దేవదూతలే ఆయన పరిశుద్ధతను చూడలేక 2 రెక్కలతో తమ కళ్ళని కప్పేసుకుని, 2 రెక్కలతో తమ కాళ్ళని కప్పేసుకుని ఆయన పరిశుద్ధతను సన్మానిస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని అడగనివ్వండి మాట, వ్యక్తిగతంగా నీకు జీవింపబడ్డానికి ఈ సార్వభౌముడైన దేవుణ్ణి, ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి ముఖాముఖిగా భేటీ అయ్యే రోజులు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆయన కలుసుకున్నది ఎప్పుడు? ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎన్ని రోజులైంది? కలుసుకునే ఉంటాడులేండి ఒకప్పుడు. ఆ రోజున గడగడలాడుంటాం, పాపాల విషయమై పశ్చాత్తాపడి ఉంటాం.
ఏమండి బొటబొట కన్నీళ్ళు రాపేసి ఉంటావు, ప్రభా నేను క్షమించని ఏడ్చుంటావు. సరే మంచిది. మరి ఆ రోజున పొందినటువంటి ఏమంటే ఆ పేటీ సంధింపు ఏమంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులైంది మళ్ళీ. అందుకే మనం వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడవలసిన అవసరంలో ఉన్నాము అని మాట్లాడుకోవాల్సి వస్తుంది. కనుక ప్రియులారా, ఒక విశ్వాసి తన వ్యక్తిగతంగా ఆయన రివైవ్ అవ్వాలంటే అతను సంపాదించుకోవలసిన తొలి అనుభవం దేవునితో భేటీ. దేవుని మందిరంకి వచ్చే ప్రతిసారి, దేవుని వాక్యం చదువుతున్న ప్రతిసారి, ఒక దేవుని సేవకుడు సందేశం అందిస్తున్న ప్రతిసారి ఆ దేవునితో భేటీకి రావడం, ఆ దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడ్డం, అది మన జీవిత అనుభవం అయిపోవాలి. ఇంకెక్కువ చెప్పలేను, మిగిలిన ధ్యానం చేసుకోండి. నెంబర్ 2, రెండవ అనుభవం చెప్తాను వినండి. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఉజ్జీవింపబడాలంటే దేవునితో సంధించబడ్డం మొదటి అనుభవం. రెండవ అనుభవం చదువుతున్నాను, 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితనని నేను అనుకుంటుని. ప్రియులారా, ఈ వచనంలో కనబడుతున్న రెండవ అనుభవం ఏంటో తెలుసా? దేవుని చేత ఒప్పించబడుట, కన్విక్షన్ బై గాడ్. దేవుని చేత ఒప్పించబడ్డాం, దేవుని చేత భేటీ అయిన వాడు, దేవుని చేత సంధించబడిన వాడు దేవుని చేత ఒప్పించబడతాడు. ఒక నిమిషం నాతో కలిసి ఆలోచించండి. అప్పటిగా యెషయా కొంత సేవ చేసేస్తున్నాడు కదా. ఇప్పుడు యెషయా ముందుకు వచ్చి, హే యెషయా, నువ్వు అపవిత్రమైన పెదవులు గలవాడివి, పశ్చాత్తాపడవయ్యా, మారు మనసు పొందవయ్యా, నీ పాపం ఒప్పుకోవయ్యా అని ఎవడన్నా చెప్పడానికి తెగించగలరా? ఎవరైనా తను ఒప్పించడానికి సాహసం ఎవరైనా చేయగలరంటే ఎవరు చెప్పలేకపోవచ్చు. ఎందుకనంటే ఆకాశం ఆలకించు, భూమి చెవియొద్దు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేశాను, ఎత్తుకు తన కామాంతులు తెలుసు, గాడిదకు తన సొత్తమాన దొడ్డు తెలుసు, నా ప్రజలకు తెలివి లేదు, పాపిష్ట జనమ, దోషభరితమైన ప్రజల మీ శ్రమ అని అరిచిన ఒక ప్రసంగీకుల ముందు నిలబడి, నువ్వు అపవిత్రమైన పెదవులు గలవాడివి, పశ్చాత్తాపడు అని ఎవరు చెప్పగలరండి? ఎవరు చెప్పగలరు? ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. ఎవరు చెప్పనక్కర్లేదండి, ఆయనే ఒప్పిస్తాడు. ఆయన యొక్క సార్వభౌమాధికారం, ఆయన యొక్క పరిశుద్ధత ఒక వ్యక్తి ముందుకు వస్తే ఆ వ్యక్తి తనేంటో ఒప్పించబడతాడు. దానికి ఎవడో నెత్తి మీద మోది, నువ్వు ఈ పాపంలో ఉన్నావు, నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు అని నెత్తి మీద మోది ఒప్పించక్కర్లా. దేవుని సార్వభౌమాధికారం, దేవుని పరిశుద్ధత కనబడగానే ఎవరు చెప్పకుండానే మనిషి తరుగుతానుగా ఒప్పుకున్న వాడు అవుతాడు. సరే, దీనికి మరో ఉదాహరణ కూడా ఇస్తా, నాతో రండి. యోగ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యోగ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనకు బాగా సుపరిచితమైన వచనం. అక్కడ యోగుని గురించి దేవుడు ఒక అభినందన మాట చెప్పినాడు. ఏమిటా మాట అంటే, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన. ఈ సాక్ష్యానికి సాతానుడు కూడా నో అని అనలేకపోయినాడు. దేవుడు ఆయన గురించి ఒక సాక్ష్యం ఇస్తే సాతానుడు కూడా ఇది అబద్ధం అనలేకపోయినాడు. వాడు అవును నిజమే యోబు అట్లాంటి వాడే. మరి అట్లాంటి యోబు ఒక మాట ఏమన్నాడో చదువుతాను చూడండి. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంది. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంటుంది. చిత్తగించము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాను. అదేంటండి, ఆయన ఇలా అంటున్నాడు, నేను నీచుడను, దేవుడేమో న్యాయవంతుడు అన్నాడు, నీవేమో ఎవడు యథార్థవంతుడు అన్నాడు, నువ్వు దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడమని దేవుడు అన్నాడు. అలాంటి యోబు అంటున్నాడు ఈ రోజున, చిత్తగించము, నేను నీచుడను. ఎవడు చెప్పాడు నువ్వు నీచుడు అని? ఎవరు చెప్పనక్కర్లా. యోబు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో దేవుడేంటో దేవుడు బయలుపరుచుకోగా ఆ దేవుని ప్రత్యక్షతలో యోబు యొక్క స్థితిగతులు యోబుకు అర్థమైపోయినాయి.
అందుకే ఈ మాట అన్నాడు యోబు 42వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి ఏమన్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. కావున నన్ను నేను అసహించుకొని దూదిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుతున్నాను. వినికిడి చేత నేను గూర్చిన వార్త నేను విన్నాను, ఇప్పుడు కనులారా నేను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకొని దూదిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. వినండి ప్రియులారా, యోబు ముందుకు వచ్చి ఎవరో ఆయన మీద నేరారోపణ చేయడానికి సాహసం చేయలేరు, కానీ దేవుని యొక్క సార్వభౌమాధికారం, దేవుని యొక్క పరిశుద్ధత యోబు ముందుకు రాగానే యోబు అంటున్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, కానీ ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను. నన్ను నేను అసహించుకొని బూడిదలో ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నాను. అమ్మ, అర్థమవుతున్నారా? ఇదే దేవుని చేత ఒప్పించబడ్డమంటే. దేవుని చేత సంధించబడిన ఒక వ్యక్తి దేవుని చేత స్థితిగతుల విషయమై ఒప్పించబడతాడు. దేవుని చేత సంధించబడిన ఒక వ్యక్తి దేవుని చేత తన స్థితిగతుల విషయమై ఒప్పించబడతాడు. ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తాను. ఇవ్వండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. ప్రియులారా, విస్తారమైన చేపలు పడిన ఇవ్వండి ఆ నేపథ్యంలో పేతురు ఒక మాట అన్నాడు. చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం ఇలా రాస్తుంది. లూకాసు వార్త 5:8. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పారు. ఎవరు చెప్పారయ్యా నువ్వు పాపాత్ముడవని? ఎవరో చెప్పనక్కర్లేదండి. నేను మొట్టమొదట ప్రభువుని కలుస్తున్నప్పుడు, సీమోను నువ్వు రెల్లి లాంటి వాడివి, నీ పేరు కేఫాని పెడుతున్నాను, నువ్వు రాయిలాగా బ్రతుకుతావని నా ప్రభువు నన్ను దీవించినాడు. దీవించిన ప్రభువుతో కొద్ది కాలం నుండి నేను మళ్ళీ నేను ఇంటికి పోతుని. ఇంటికి వెళ్ళి ఆ గల్లే సముద్రంలో నేను ఎవరి చేపలు పట్టుకుని వలను శుభ్రం చేసుకుంటా ఉంటుండగా ప్రభు వచ్చి నా వెంబడి రండి, నేను మనుషుల పట్టు జాలరుగా చేస్తానంటే మరి కొద్ది కాలం వెంబడించాను. వింటున్నారా లేదా? అటు తర్వాత మళ్ళీ నేను ఆ ప్రభువుని వదిలేసి ఆయన వెంబడించడం మానేసి ఉంటే మరి అదే ప్రభు వచ్చి మీ దోణిలకు వచ్చి లోపలికి నడిపించండి, మీ వలలు వేయండి, ఇప్పుడు విస్తారమైన చేపల పడ్డం చూశాను. మా అత్త బాగుపడ్డమో నాకు తెలుసు, నీళ్ళను ద్రాక్షారసంగా ఇది చేయటమో నాకు తెలుసు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇన్ని కార్యాలు యేసు వెనకాలను చూసి కూడా పదే పదే ఆయన విడిచిపెట్టే పోతున్నానే నేను. ఇప్పుడు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, విస్తారమైన చేపలు పడేలా చేశాడు. ఈ గొప్ప కార్యములో ఆయన ఔన్నత్యం నాకు కనబడగా ఎవడో నాకు చెప్పనక్కర్లేదండి, నేను పాపాత్ముడని నాకే తెలిసిపోయింది. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఇప్పుడు చెప్తాను. దేవుని చేతను సంధించబడే అనుభవం నీకుంటే దేవుని చేత ఒప్పించబడే అనుభవం దాని వెనకాల నడిచి రావాలి. దేవుని చేత ఒప్పించబడిన అనుభవం నడిచి రావాలి. దేవుని చేత దేవుని యొక్క వెలుగులో నువ్వు ఒప్పించబడేటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయంటారంటే అది పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది ఈ రోజున. నాకేంటండి, నేను చాలా బాగున్నానుగా. ఏం బాగున్నావు? రక్షించబడిన మొదట్లో పశ్చాత్తాపడి మార్మల్ సిబ్బంది భక్తి చేసే రోజుల్లో ఆ రోజు బాగుంటుంటావేమోలే, నేను కాదని చెప్పడం లేదు, కానీ నేడు నీ సంగతి ఏంటి? నేటి మన ఆధ్యాత్మిక స్థితి అది అరకొరగా ఉన్నా, అధ్వాన స్థితిలో ఉన్నా మేము చాలా బాగున్నామని అమ్మో తెగ నటించేస్తున్నారండి క్రైస్తవులు. వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలేమో, ఒక్కొక్కరికి ఆస్కార్ అవార్డు ఇచ్చే సన్మానాలు చేయాలి అన్నట్టుగా తయారైనా మనం. నొచ్చుకోకండి, సీరియస్ గా మీరు ఆలోచించండి. ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను, దేవుని వెలుగులో నీ స్థితి ఒప్పించబడి ఎంతకాలం అయింది? ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎన్ని రోజులైంది చెప్పు? నీవు ఉజ్జీవింపబడవలసిన అవసరంలో లేవా? నేను ఉజ్జీవింపబడవలసిన అవసరంలో లేనా? నీడ రివైవల్ అర్థమైతే దాని కొరకు అరుడు చాచడం, దాని కొరకు వెంపర్లాడడం, దాని కొరకు ఆరాటపడ్డమన్న వస్తుందండి మనకి. అసలు ఆకలే లేకపోతే నువ్వు తిండి దగ్గరికి ఏమొస్తావు? నీ అవసరమే గుర్తించకపోతే తీర్చుకోవడానికి ఎక్కడికి వస్తావు చెప్పు? నొచ్చుకోకండి, సీరియస్ గా మీరు ఆలోచించాలని కోరుతున్నాను.
వినండి వినండి ప్రియుల, రెండో అనుభవం యెషయాకు వచ్చింది. దేవుని చేత సంధించబడ్డాడు, దేవుని చేత ఒప్పించబడ్డాడు. మూడో సంగతి చదువుతాను చూడండి. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం మళ్ళీ 5వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించిన వాడను. నేను నశించితిని, రాజును సైన్యములు కలిగిన యెహోవాను నేను కన్నులారా చూచితనని అనుకుంటున్నాను. ఇందులో మరొక ఐడియా కూడా ఉంది, మరొక ఆధ్యాత్మిక తలంపు ఉంది. అదేమిటంటే దేవుని ముందు ఒప్పుకొనుట. కన్ఫెషన్ బిఫోర్ గాడ్, కన్ఫ్రంటేషన్ బై గాడ్, కన్విక్షన్ బై గాడ్. దేవుని చేత సంధించబడ్డాం, దేవుని చేత ఒప్పించబడ్డాం. ఇలా దేవుడు చేసే పనులు ఇప్పుడు కన్ఫెషన్ బిఫోర్ గాడ్, దేవుని ముందు ఒప్పుకోవడం. ఇదండి ప్రియుల, ఒప్పుకోవడంలో ఆశీర్వాదం ఉంటుందని దేవుని పిల్లలంగా మనం బాగా ఎరుగుతాం. సామెతల గ్రంథం 28:13 మనకు తెలియని వచనమే కాదు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు గాని దాన్ని ఒక్కొక్కరు విడిచిపెట్టేవాడు చెప్పండమ్మా కనికరం పొందుతాడు. ఈ వచనం బాగా తెలుసు, ఈ వచనం మనకు బాగా తెలుసు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కూడా మనం బాగా ఎరుగుదాం. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను కడిగి మన శుద్ధీకరించి మన పవిత్రుడుగా చేసి మన నీతిమంతులుగా చేస్తాడు అన్న మాట కూడా మనకు బాగా తెలుసు. ఈ వచనాలు తెలుసు కానీ నాకు ఒక ప్రశ్న, అసలు ఒప్పుకోవడం అంటే ఏంటో మనకు అర్థమైందా? ఒప్పుకోవడం అంటే మనకు అర్థమైందా? కన్ఫెషన్ అని ఇంగ్లీష్ లో అన్నారు, ఒప్పుకొనటాన్ని తెలుగులో అన్నాము. ఇప్పుడు యోహాను దాన్ని గ్రీకు భాషలో రాసినప్పుడు అన్నాడు హోమో లోగోయిస్ అన్నాడు. హోమో లోగోయిస్ అంటే సేమ్ స్టేట్మెంట్ అని అర్థం. అనగా దేవుడు నిన్ను అలా చూడగానే నీ గురించి ఏమని అనుకుంటాడో ఆయన నోరెత్తి చెప్పక బొలిపే నువ్వే ముందు చెప్పాలి. అది ఒప్పుకోవడం. ఒక తాగుబోతాడు అంటే అవును తాగుబోతుడిని అది ఒప్పుకోవడం కాదు, అది వైరాగ్యం. ఎవడన్నా ఒప్పుకుంటాడు? నవంబర్ మాసం వస్తే బట్టలు మార్చే వాళ్ళు ఒప్పుకోవడం లేదా అండి? బట్టల రంగులు మార్చేసుకొని మీరు తాగుబోతులమే, మార్చుకోవడానికే బట్టలు మార్చినామని చెప్తాడు మన సహోదరుడు. అది వైరాగ్యం అండి. అందుకే మళ్ళీ బట్టలు తీసేసిన తర్వాత ఇంతకు ముందేమో పిల్లదేవులా ఉండుంటాడు, ఇప్పుడు బట్టలు తీసేసిన తర్వాత బ్రహ్మ రాక్షసులా ఉంటాడు. ఎందుకంటే వాడు నిజంగా ఒప్పుకోలేదు, వాడు వైరాగ్యం చెంది ఆ మాట అన్నాడంతే. ఒప్పుకోవడం అంటే ప్రేమ కలిగిన దేవుడు నిన్ను అలా చూడగానే నువ్వు ఎంత దుర్మార్గురాలవో ఆయనకు తెలుస్తుంది. దుర్మార్గురాలా అని ఆయన అరకమునిపే, దేవా నీ ప్రేమ వెలుగులో నా దుర్మార్గత అర్థమైపోయింది ఆయన, నేను దుర్మార్గురాలను నువ్వే చెప్పాలి ముందు. అది ఒప్పుకోవడం అంటే. మా బోధకులు ఎవరైనా నెత్తి మీద శుద్ధి పట్టుకొని నువ్వు ఇలాంటి పాపం చేశావు, తిట్టుబోతివి, తిరిగిపోతివి, త్రాగుబోతివి, దొంగవి, వ్యభిచారివి, ఇంకేముంటాయండి లిస్టంతా. అవన్నీ లిస్టంతా నెత్తి మీద కొడుతుంటే అవును ప్రభువా అంటే ఒప్పుకోవడం కాదు, అది వైరాగ్యం. ఎవడన్నా ఒప్పుకుంటాడు? దేవుని యొక్క వెలుగులో నీ స్థితి నీకు అర్థం కాగా దేవుడే చెప్పక మునిపే నువ్వు చెప్పాలి. దేవుని ప్రేమ ముందు నీ దుర్మార్గత కనబడుతుంది, దేవుని పరిశుద్ధత ముందు నీ పాపం కనబడుతుంది, దేవుని సత్యం ముందు నీ అబద్ధాలు కనబడతాయి, దేవుని నమ్మకత్వం ముందు నీ అపనమ్మకత్వం కనబడుతుంది, దేవుని నీతి ముందు నీ దుర్నీతి కనబడుతుంది, దేవుని న్యాయం ముందు నీ అన్యాయం కనబడుతుంది, దేవుడు మారని స్థితిలో నీ మారిపోయిన స్థితి కనబడుతుంది. ఇక ఎన్నన్నా చెప్పుకోవచ్చు ఇట్లా, ఎన్నన్నా మనం మాట్లాడుకోవచ్చు ఇట్లా. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఎప్పుడైనా దేవుని వెలుగులో నువ్వేంటో అర్థం కాగా దేవుడు నువ్వేంటో చెప్పక మునిపే నువ్వు ముందుగా చెప్పడం నీకు వచ్చా? అందుకని యెహోషువ ఆకాడుతంటాడు, యెహోషువతో ఆకాడుతంటాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో నా కుమారుడా ఆకాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి నీ పాపములు ఒప్పుకో అన్నాడు. ఆయన ఇక్కడ చెప్పలేదు ముందు ఒప్పుకో, ఆయన చెబితే ఒప్పుకోవడం కాదురా. ఆకాను ఇశ్రాయేలు దేవునికి మహిమను చెల్లించి ఆయన చెప్పక మునిపే నీ పాపం ఒప్పుకోరాదు అని అన్నాడు దైవ సేవకుడు.
ప్రియమైన అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారు కదా, వినండి. ఒక వ్యక్తి ఉజ్జీవింపబడాలంటే దేవుని చేత సంధించబడాలి, దేవుని చేత ఒప్పించబడాలి. ఈ రెండు దేవుడు చేస్తున్న పనులు. నువ్వు ఆయనకు అందుబాటులోకి రా, చేస్తాడు ఈ రెండు పనులు. దేవుని ముందు ఒప్పుకోవడం, ఇది మనం చేయవలసిన పని. మనం చేయవలసిన పని మనం చేద్దాం. 3 సంగతులు వచ్చినాయి. 4వ సంగతి చెప్తాను రండి. అదే యెషయా గ్రంథం నేను చదువుతున్నాను ప్రియులారా. చూడండి, ఇలా రాసి ఉంది. 6వ వచనం ఇలా ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పులు చెట్టపట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అని. ఈ 2 వచనాలు నాకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, దేవుని చేత కడగబడుట, క్లెన్సింగ్ బై గాడ్. దేవుని చేత కడగబడ్డ. మళ్ళీ ఈ పని దేవుడే చేస్తాడు. ప్రియులారా, యెషయాను కడిగేదానికి, శుద్ధీకరించడానికి దేవుడు 3 సాధనాలు వాడుకున్నాడు. మీరు వచనాలు గమనిస్తే కనబడుతుంది. మొదటి సాధనం శరాపుల్లో ఒకడు, 2వ సాధనం ఆయన చేతుల పట్టకారు, 3వ సాధనం బలిపీఠం మీద ఉన్న నిప్పు. అంతే కదా, 3గా. ఆ శరాపులలో ఒకడు పట్టకారుతో బలిపీఠం మీద నిప్పులు తీసుకుని ఇవ్వండి, అతని పెదాలకు తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అన్నాడు. ఈ రోజున మందిరంలో కూర్చున్న మనమంతా తరచూ పరిశుద్ధపరచబడ్డానికి, మనం కడగబడ్డానికి దేవుడు 3 సాధనాలే కలిగి ఉన్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? మొదటి సాధనం అక్కడ శరాపులైతే ఇక్కడ పరిశుద్ధాత్మనే ఆయన కలిగి ఉన్నాడు, నిన్ను శుద్ధీకరించడానికి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. ప్రభువు వల్ల ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వల్లనూ అన్నాడు. మనం ఆత్మ చేత పరిశుద్ధపరచబడే వాళ్ళం. ఆయనకి శరాపులే, నీకు దేవునాత్మే ఏమండి ఆయన పవిత్రీకరిస్తున్నాడు. ఎరుగుతావా ఈ సంగతి? ఆ రోజున శరాపు చేతుల పట్టకారు ఉంది, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఆయన వాక్యమే ఉంది. అందుకని యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్త 15:3లో, ఇప్పుడు నా మాట వలన మీరు పవిత్రుడై ఉన్నారు. యేసయ్య వాక్యమే పవిత్రీకరించేది. అందుకని ఎఫెసీ 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు అంటాడు, వాక్యము చేత ఉదక స్నానము చేత సంఘము ఆయన పవిత్రీకరిస్తున్నాడు అని రాస్తాడు పౌలు. అక్కడేమో బలిపీఠం మీద ఎవరి రక్తముతో తరిచిన నిప్పు ఆయన పవిత్రీకరించబడ్డానికి ఉపయోగపడితే, ఈ రోజున మన పవిత్రీకరించబడ్డానికి దేవుని కుమారుడైన యేసు రక్తమే మన శుద్ధీకరణకు ఉపయోగపడుతుంది. అందుకే మాట మనం చదువుతాం, యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ శరాపులో ఒకడు దేవదూత, అతని చేతిలో పట్టకారు, ఆ పట్టకారుకు పట్టి ఉన్న అగ్ని ఏమండి ఒక చిన్న నిప్పు, రక్తంతో తరిచినటువంటి నిప్పు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు, అలాగనే దేవుని వాక్యం, దేవుని కుమారుని రక్తం మన శుద్ధీకరించడానికి ఆయన ఉపయోగిస్తూ ఉంటే, ఈ 3 సాధనాల వలన ఎవరి పవిత్రీకరించబడ్డాం. ఇది మన జీవితం అనుభవం అయిందంటారా? అందుకే ఈ మాట అన్నాను, మన వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడవలసిన అవసరంలోనే మనం ఉన్నాం. వ్యక్తిగతంగా మనం ఉజ్జీవింపబడవలసిన అవసరంలోనే మనం ఉన్నాము. అమ్మ, అర్థమవుతుందా? మొదటి మాట, దేవునితో సంధించబడ్డాం, అది దేవుడు చేసే పని. దేవుని చేత ఒప్పించబడ్డాం, అది దేవుడు చేసే పని. దేవుని ఎదుట ఒప్పుకోవడం, అది మనం చేయాల్సిన పని. దేవుని చేత కడగబడ్డాం, అది మళ్ళీ దేవుడు చేసే పని. 4 సంగతులు వచ్చిన 5వ సంగతి చెప్తాను రండి. 5వ సంగతి ఏంటంటే, అది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 8వ వచనం చదువుతాను చూడండి. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడ పోవునని ప్రభు సెలవయ్యగా వింటిని. ఈ వచనం మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, దేవుని చేత సవాలు చేయబడుట, ఛాలెంజ్డ్ బై గాడ్. దేవుని చేత సవాలు చేయబడ్డాం.
అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఆ రోజున యెషయా దేవుని చేత సవాలు చేయబడితే ఈరోజు మనకు సవాలు చేయబడ్డం లేదా? అయితే ఒక మాట, దేవుడు ఎవరిని సవాలు చేస్తాడంటే కడగబడిన వారితోనే తన సవాలు వినిపిస్తాడు. కడగబడని పాపంలో పొరలాడుతున్న మనుషులకు దేవుని సవాలులు వినబడం. ఎవరైతే కడగబడతారో వారికి వినిపిస్తాడు తన సవాలు ఏంటో. చూపిస్తాడు సవాల్ ఎలా ఉంటుందో. చదువుతున్నాను చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 35వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 4:35 చూడండి. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి ఫలములు చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఏమండి, వచ్చిన ఆధారంగా చేసుకున్న పాట పాడురా బాబంటే తెగ పాడేస్తారు. ఇది కోతక సమయం. చెప్పండి చెప్పండి, పర్వాలేదు, ఏమనుకోండి. ఇది కోతక సమయం, పనివారి తరుణం. ఏంటంటే అంత నిశ్శబ్దం ఉన్నారు, తెలీదా ఈ పాట చీరాలోకి? చెప్పండి, ఇది కోతక సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయడం. అందరు పనిగా పడిపోతాడు. ఈ క్రైస్తవులు వాడే ఒక ఏమంటే దొంగ తిరుగుడు పదవి ఏంటో ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తావు సరే, పని కూడా చేస్తున్నాడు. మరి ఒక లైన్ లో ప్రార్థన చేయడం అని ఉండి రెండో లైన్ పనికి పోదా ఉంటే బాగుంటుందేమో ఆ చరణం అనిపిస్తుంది. ఆ పల్లవిలో మనం ఎంతసేపు ఎవడైనా సమస్య చెప్పాడు ప్రార్థన చేస్తాం బ్రదర్ అంటే తప్పించుకోవడానికి పదం. క్రైస్తవులు వాడేటువంటి అనేకమైన పదాలు ఎవరు మిస్కోట్ చేస్తాం. మనం బాధ్యతలను విస్మరించడానికి, దొడ్డిదారుని సమస్యలు తప్పించుకోవడానికి, బరువు బాధ్యతలు విస్మరించడానికి మనం వాడుకునే పదం ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తామండి. నువ్వు ప్రార్థన చేస్తావు, మరి పని ఎవడు చేస్తాడు? అమ్మా వింటున్నారా మీరంతా? అర్థమవుతుందా? అసలు ప్రభు యొక్క సవాలు మనకి వినబడిందా? ఏమండి, ఇదిగో నా కోత పండి సిద్ధముగా ఉంది, కోసే పనివారు లేరు, కోతకు పనివారిని పంపించమని నా తండ్రిని వేడుకోండి, మీరు పని చేయండి, నాతో కలిసి పని చేయండి అని ప్రభు ఇచ్చిన ఛాలెంజ్ ఎప్పుడైనా మనకి వినబడిందా? వినండి 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 ప్రియులారా, నాశనమునికే పొట్టలు చోగుతున్నారంట కొంతమంది. సొలొమోను అంటాడు సామెతల గ్రంథంలో, నాశనమునికే పడుతున్న జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? పౌలు భక్తుడు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు చెప్పండి శ్రమ. సువార్తను ప్రకటించవలసిన భారత నా మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. దేవునికి స్తోత్రం. మీ సంఘానికి సువార్త ప్రకటించే అలవాటు ఉంది. నేను ఎరుగుదులు మీరు తెలంగాణకి పోయి సువార్తను ప్రకటిస్తున్నారు, కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చుకుంటున్నారు. అది వాట్సాప్ లో మా వరకు షేర్ అయ్యి మా వరకు వచ్చింది. వింటున్నారా? అయితే అది సేవకుడు కొంతమంది సహోదరులైనా మిగిలిన ఏం చేస్తారు? నేను అంటాను సరే, వాళ్ళు దూరమైన సువార్త ప్రకటిస్తున్నారు, సువార్త ఎరగని మనుషుల దగ్గరకు, నీ వీధిలోనే, నీ ఇంట్లోనే, నీ పొరుగులోనే ఎవరిని రక్షించబడక నాశనానికి పెడుతున్న వారు ఉంటే వాళ్ళ విషయమే నీకున్న చింత ఎంత అన్నది అది గంభీరమైన ప్రశ్న కదా. ఆంధ్రయ కొద్ది గడియలు యేసయ్యతో ఉండి పేతురు తీసుకొచ్చేసినాడు. గడియలే, రోజులు కాదు. ఫిలిప్పు ప్రభుతో కొంత సమయం గడిపి నతనయేలు దగ్గరికి ప్రభువు నడిపించేస్తున్నాడు. సమరయ స్త్రీ కొద్ది గడియలు యేసు ముందు ఉండి గ్రామంలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడాలంటని గ్రామస్తులందరినీ తీసుకుని వచ్చేసింది. నాకు కొంచెం సిగ్గేస్తా ఉంటది ఈ తలపులు ఆలోచించినప్పుడు. మగారు సంపాదించింది ఒక్కొక్కడిని, ఆంధ్ర సంపాదించింది ఒక పేతుర్ని, ఫిలిప్పు తెచ్చింది ఒక నతనయేలుని, కానీ సమరయ స్త్రీ మాత్రం అంటే ఆడవాళ్ళు ఎంత బాగా పనిచేయగలరు. కానీ నీకేం వాయిదా రోగమో కానీ మీరు సరిగా పనిచేయ. నేను అందుకే అంటుంటాను అప్పుడప్పుడు స్త్రీల విషయం దండ పెడతాను, మేము అనుకోకండి, నీ సంగతి చెప్తాను. 100 క్రాఫ్ట్లలో కడబడదు కానీ 2 పిల్లలు సార్లు ముడెట్టేసుకుని కూర్చుంటారు. చెయ్యాల్సినప్పుడు ఎప్పుడో తొందరలో తొక్కేస్తారు. అసలు ఫిలిప్పీ పట్టణంలో అంత పెద్ద సంఘం ఎవరి వల్ల స్థాపించబడింది? లూదియా వల్ల కాదా? పుత్రం దెయ్యం పెట్టిన అమ్మాయి వల్ల కాదా? ఎంత బ్యూటిఫుల్ చర్చి లేచిందండి. ఈ రోజున పనిచేయవలసిన స్త్రీలు వారి రక్షణ అనుభవాన్ని, వారి సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల ఎంతమందినో తేగలిగిన సత్తా, ఆ సామర్థ్యం దేవుడు మీ లోపల పెట్టాడు. ఎందుకో స్తంభించిపోయామంతే మనం.
నిలిచి ఉన్న నీరులాగా స్తంభించిపోయాం. ఒక విషయం చెప్పబట్టారా, పారే నీరు, పారుతున్న నీరు, ప్రవహించే నీరు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నిలిచిపోయే నీళ్లు అసహ్యాన్ని పుట్టిస్తాయి. స్టాగ్నేటెడ్ వాటర్ ఏమండి, స్టాగ్నేటెడ్ వాటర్ బ్రాడ్ సౌండ్ ఏమండి, స్టింకీ స్మెల్, దుర్వాసన బయటికి తీసుకుని వస్తాయి. ఈరోజు క్రైస్తవులు స్తంభించిపోయిన, మేము యేసుప్రభు నమ్మినాం, ఇక్కడ పుట్టుకుని చచ్చిపోతే అక్కడ చుట్టుకుని తేలిపోతాం, మాకే పని లేదు ఈ ప్రపంచంలో అన్నట్టుగా, మేము రక్షించబడమే పెద్ద దేవునికి ఉద్ధరించినట్టుగా, మందిరాలకు రావడమే పెద్ద దేవునికి ఉద్ధరించినట్టుగా ఎంత అద్వార బతుకుతున్నామండి మనం. ఇక్కడ ఉన్నారా లేదా అమ్మ, అర్థమవుతుందా మీకు విషయం? మరి కూడా దేవుని సవాలు వినబడుతుందా మనకు? ఆయన అరుపులు వినబడుతున్నాయా మనకు? ఏమనకపోతే చెప్తారు, సాతానుడు చెవులు గుసగుసలు ఆడుతాడట, అది మాత్రం బాగా వినబడుతుంది. దేవుడు మెగాఫోన్ వచ్చినా చెవులు పట్టవు కొంతమంది. సాతాను గుసగుసలు భలే వినబడిపోతాయి చెవికి. ఆ పనులు చేయడానికి పరుగులు పెడుతుంటాం. దేవుడు మెగాఫోన్ వచ్చినా కానీ అది మనసుకు పట్టము, హృదయముకు రావు. అది ఏమి దౌర్భాగ్యమో మనకు పట్టింది, అది నాకు అర్థం కావడం లేదు. అర్థమవుతుందా మీకు? నా సమయం అయిపోయింది. ఎప్పుడైనా 5 సంగతులు చెప్పాను. దేవుడి చేత సంధించబడ్డాం, దేవుడి చేత ఒప్పించబడ్డాం. ఇది దేవుడు చేయాల్సిన పనులు. దేవుడి ముందు ఒప్పుకోవడం అది మనం చేయాల్సిన పని. దేవుని చేత కడగబడ్డాం, దేవుని చేత సవాలు చేయబడ్డాం. ఈ 2 పనులు మళ్ళీ దేవుడే చేస్తున్నాడు. ఆయన కద్దుబాటులోనికి రా, ఆయన చేరువుకు రా, చేస్తాడు ఆయన. 6వ సంగతి చెప్తాను రండి. టైం అయింది కాదు, 2 నిమిషాలు ముగించేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదువుతున్నాను. చూడండి ప్రియులారా, మనకు ఒక మంచి మాట. 8వ వచనం, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటని, అంతటా నేను చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపమనగా. చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపమనగా. ఈ మాట నాకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, దేవుని కొరకు ప్రతిష్ఠించుకునుట, కాన్సన్ట్రేషన్ ఫర్ గాడ్. దేవుని కొరకు ప్రతిష్ఠించుకునుట. క్రైస్తవులు అంటేనే దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవారు. అందుకని యేసయ్య ఇట్లా ప్రార్థన చేసినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. క్రైస్తవుడు అనగా సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారు అని అర్థం. మనం లోకములకు చెందిన వారు కాదు, దేవుని కొరకు ప్రత్యేకించబడి ప్రియులారా దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన మనుషులమని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఆ కోణంలో మిగిలిన ధ్యానం చేసుకోండి. నాకు ఇప్పుడు చెప్పడానికి అయితే టైం లేదు. కాబట్టి ప్రియులది 6వ సంగతి. ఇది మళ్ళీ విశ్వాసం చేయవలసిన పని, దేవుని పని కాదు. దేవుని కొరకు నిన్ను ప్రతిష్ఠించుకోవడం అది నీవు నేను చేయవలసినటువంటి పని. చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి ప్రియులారా, ఇంకా నా ముందు 2 నిమిషాలు ఉంది. చదువుతున్నాను ఈ మంచి మాట. చూడండి 9వ వచనం, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము. నీవు పోయి అనే మాట దగ్గర దేవుని చేత పంపబడుట, దీన్ని కమిషన్డ్ బై గాడ్, దేవుని చేత పంపబడడం. క్రైస్తవుడు అంటేనే లోకములోనికి దేవుని చేత పంపబడిన వాడు. యేసు ప్రభు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థిస్తున్నట్లు అన్నారు, తండ్రి నీవు నన్ను లోకములోనికి పంపినట్లు నేను వారిని లోకములోనికి పంపిస్తున్నాను అన్నాడు. ఆయన పునరుత్థానుడైన తర్వాత మేడగం మీద ఉన్న శిష్యుల దగ్గరకు వచ్చి అంటాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. అట్లా పంపబడిన యేషయా ఉజ్జీవంతో చివరికి రంపాలతో కోయబడి చచ్చే వరకు ఉజ్జీవంగానే సేవ చేశాడు. బైబిల్లో 66 గ్రంథాలు కలిగిన, క్షమించండి, ఈ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు కలిగిన బైబిల్ గ్రంథంలో 66 అధ్యాయాలు కలిగిన ఒక మినీ బైబిల్ రాసి ఆనాటి యూదులకు ఈనాటి వరకు కూడా మనందరికీ సేవ చేసిన ఒక గొప్ప దైవ సేవకుడు అయ్యాడు. అమ్మ, అర్థమవుతున్నారా? ఆశీర్వదించబడ్డామంటే ఆస్తిపాస్తులు కలిగి ఉండడం, ఆశీర్వదించబడ్డామంటే అంతస్తులు కలిగి ఉండడం, ఆశీర్వదించబడ్డామంటే వినండి ప్రియులారా, భూ సంబంధమైన ఎవరి దీవెనలతో తొలతోగడం, అది కాదు ఆశీర్వదించబడ్డాం. ఆశీర్వదించబడ్డామంటే మరొకరికి ఆశీర్వాదకరంగా మారిపోవడం.
యెషయా ఇప్పటికీ వింటున్నారా ప్రియులారా, దాదాపు 2700 సంవత్సరాలుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈ రోజు ఉదయకాలం చీరాల్లో పేటెల్లోకి వచ్చున్న మనకును ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. లింక్ చెప్పి ముగిస్తాను వినండి. అతను దేవుని చేత పంపబడక మలుపు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. దేవుని కొరకు ప్రతిష్ఠించబడక మలుపు దేవుని సవాలు విన్నాడు. దేవుని సవాలు వినక మలుపు దేవుని చేత కడగబడ్డాడు. దేవుని చేత కడగబడక మలుపు దేవుని ముందు ఒప్పుకున్నాడు. దేవుని ముందు ఒప్పుకొనక మలుపు దేవుని చేత ఒప్పించబడ్డాడు. దేవుని చేత ఒప్పించబడక మలుపు దేవుని చేత సంధించబడ్డాడు. ఈ 7 అనుభవాల కలయికే ఒక వ్యక్తి ఉజ్జీవములోనికి రావడం. యెహోవా, నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము. మా పూర్వస్థితి లేదు. భక్తిలో సున్నితత్వం పోయింది, భక్తిలో తీవ్రత తగ్గింది, ప్రార్థన పోరాటంలో అలసత్వం వచ్చింది, సాక్షి జీవితం సన్నగిల్లిపోయింది, సావాసంలో ప్రేమ ఆవిరైపోయింది. వినండి ప్రియులారా, దేవుని వాక్యం దొరికే దగ్గరగా పరిగెత్తే ఆ తీవ్రత తగ్గిపోయింది. మనకు తెలుసండి, మరి చెప్పనక్కర్లా. ఎవరు చెబితేనే మీకు తెలుస్తాయా? ఏమండి, ప్రభువుని నమ్మిన తొలి రోజుల్లో, దేవుని కొరకు బ్రతుకుదామనుకున్న తొలి రోజుల్లో, రక్షించబడిన తొలి రోజుల్లో నీ దగ్గర ఉన్న ఆ స్పిరిచువల్ వార్మ్నెస్, ఆధ్యాత్మిక వేడి ఈ రోజు లేదు అని మనకి తెలుసు. అయినా మనం సరిపెట్టుకుని ముందుకు వెళితే మనకు ప్రమాదం, మన కుటుంబానికే ప్రమాదం. కనుక ప్రభు అంటున్నాడు, మీరు రివైవ్ అయితే మీరు రిఫార్మ్ చేసుకుంటారు, సంస్కరించుకుంటారు. మీరు సంస్కరించుకుంటే నేను మిమ్మల్ని పునరుద్ధరిస్తానంటున్నాడు. ఆయన పునరుద్ధరించాలంటే మళ్ళీ మనం సంస్కరించుకోవాలి. మనం సంస్కరించుకోవాలంటే ముందు మనం ఉజ్జీవింపబడాలి. ఈ వాక్యం వెలుగులో 7 సంగతులు చెప్పాను. ఏ అనుభవం దగ్గరకు సాగింది నీ ఆధ్యాత్మిక జీవితం? ఏ అనుభవం దగ్గరకు వచ్చి స్తంభించిపోయింది నీ ఆధ్యాత్మిక జీవితం? నన్ను నేను పరీక్ష చేసుకోవాలి, మిమ్మల్ని నేను పరీక్ష చేసుకోవాలి. మనల్ని మనమే విమర్శించుకున్నట్లయితే తీర్పు పొందకపోదుము అన్నాడు 1 కొరింథీ పత్రిక 11:31. ఇంకా నేను విమర్శ చేసుకోకపోతే నీ ముందు నీ కొరకు నిలిచి ఉన్న తీర్పులో నిలబడవలసి వస్తుందన్న భయం వచ్చి మన హృదయాలకు ఆవరించనివ్వండి. తల వంచండి, మోకరించండి, కళ్ళు మూసుకునండి. ఏ అనుభవం ఉందో, ఏ అనుభవం లేదో నీ సంగతి నీకే తెలుస్తుంది. వేరొకరెవరు నీకు తీర్పు తీర్చరు, వేరొకరెవరు నేను విమర్శించరు.